తెలుగు ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శుభారంభమైన శ్రీరాముని దివ్య చరితం శ్రీమద్ రామాయణం. అభిమానుల నిరీక్షణ ఈనాటికి తీరింది. గుప్పెడంత మనసులో ముఖేష్ గౌడ రీ ఎంట్రీ. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్న నిన్ను కోరి సరికొత్త ధారావాహిక. మళ్లీ ప్రసార వేళలలో గందరగోళం. ఆదివారం నాడు ప్రేక్షకులను కనువిందు చేయడానికి సరికొత్త వినోదంతో ఈటీవీ గ్రాండ్ ఫినాలేకి చేరిన పాడుతా తీయగా 23వ సీజన్. ఈ రోజు సాయంత్రం 6:30 శ్రీమద్ రామాయణం ధారావాహిక తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సోనీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న శ్రీమద్ రామాయణంను తెలుగులో అనువాదం చేసి జెమినీ టీవీ ప్రసారం చేస్తోంది. అన్ని తరాల వారికి రామాయణం విశిష్టతను తెలియజేయడానికి జెమినీ చేస్తున్న ఈ చిరు ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను భక్తి పారవస్యంలో ముంచెత్తనుంది. స్టార్మా ప్రేక్షకుల ముందుకు నిన్ను కోరి ధారావాహిక జూన్ 3వ తారీఖు నుండి ప్రారంభం కాబోతోంది. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇక గుప్పెడంత మనసు సీరియల్ మళ్ళీ యథావిధిగా సాయంత్రం 6 గంటలకే టెలికాస్ట్ కాబోతోంది. నాగపంచమి సీరియల్ టైమింగ్స్ ని మళ్ళీ మార్చేశారు. సాయంత్రం 5:30 జూన్ 3 నుండి నాగపంచమి సీరియల్ ప్రసారమవుతుంది. గుప్పెడంత మనసులో అభిమాన హీరో మొత్తానికి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జూన్ 3వ తారీఖు నుండి గుప్పెడంత మనసు సీరియల్ సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ కాబోతోంది. జూన్ 3 నుండి మళ్లీ గుప్పెడంత మనసు సీరియల్ సాయంత్రం వేళలో టెలికాస్ట్ చేయబోతున్నారు. అభిమాన హీరో ముఖేష్ గౌడ రిషి క్యారెక్టర్ లో రీ ఎంట్రీ ఇవ్వడం అభిమానులందరికీ ఎక్కడలేని సంతోషాన్ని తీసుకువచ్చింది. మరి గుప్పెడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్ రాకతో సీరియల్ ఎలా ఉండబోతుందో మరి చూడాలి. తెలుగు ప్రేక్షకులని సంగీత ప్రపంచంలో ముంచెత్తుతున్న పాడుతా తీయగా 23వ సీజన్ ఇవాళ్టితో గ్రాండ్ ఫినాలే పూర్తి చేసుకోనుంది. గుంటూరులో ఈ వేడుక వైభవంగా జరిగింది. 3వ స్థానంలో వేదాంశ్ 4 లక్షల రూపాయల బహుమతిని గెలుపొందారు. ఇక 2వ స్థానంలో విద్యా సురవరపు 6 లక్షల బహుమతిని గెలుపొందింది. ఇక పాడుతా తీయగా 23వ సీజన్ విన్నర్ గా ప్రధన్య 10 లక్షల రూపాయల బహుమతిని గెలుపొందింది. జూన్ 2వ తారీఖు ఆదివారం నాటి నుండి ఈటీవీలో కొన్ని కొత్త కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. ప్రేక్షకులని సంగీత ప్రపంచంలో ముంచెత్తడానికి సరికొత్త సంచికతో స్వరాభిషేకం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. చక్కటి గీతాలతో స్వరాభిషేకం ఈ సీజన్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకోబోతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఈ కార్యక్రమం జూన్ 2 నుండి రాబోతోంది. అలాగే ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో బులితెర తారలతో సుడిగాలి సుధీర్ చేసే సందడి ఫ్యామిలీ స్టార్స్ అనే సరికొత్త కార్యక్రమం కూడా ప్రేక్షకుల ముందుకు జూన్ 2 నుండి వచ్చేస్తోంది. ఆదివారం రాత్రి 7:30 నుండి ఈ కార్యక్రమం ఈటీవీ బుల్లితెరపై టెలికాస్ట్ కాబోతోంది. స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న నువ్వు నేను ప్రేమ కథలో కొన్ని కొత్త మలుపులు, కొత్త పాత్రలు చోటు చేసుకున్నాయి. సుగుణ, మనో అనే కొత్త పాత్రలు కథలో ప్రవేశించాయి. సరికొత్త జీవితాన్ని ప్రారంభించిన పద్మావతిని చూసి మనో ఇష్టపడతాడు. ఇక విక్కీ, పద్మావతి జీవితాల్లో ఈ కొత్త మనుషుల రాకతో ఎలాంటి మలుపులు ఉండబోతున్నాయో చూడాలి. శాంతి దేవగుడి, అజయ్ సత్యనారాయణ ఈ సీరియల్లో కొత్త క్యారెక్టర్స్ లో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. నిన్ను కోరి సరికొత్త డైలీ సీరియల్ స్టార్మాలో జూన్ 3వ తారీఖు నుండి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 శ్రీమద్ రామాయణం సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 తప్పక చూడండి జెమినీ టీవీలో. సరికొత్త సమయంలో సుందరి ఈ రోజు నుండి జెమినీ టీవీలో రాత్రి 9:30 తప్పక చూడండి. సరికొత్త సమయంలో గుప్పెడంత మనసు సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకి జూన్ 3వ తారీఖు నుండి. సరికొత్త సమయంలో నాగపంచమి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 5:30 జూన్ 3వ తారీఖు నుండి. త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్రను మొత్తానికి ఎండ్ చేసినట్లే అనిపిస్తోంది. సర్పదేవి నుండి గాయత్రి, అలాగే సరికొత్త రూపంతో ఉలూచిని మాత్రమే గురూజీ తీసుకొని వస్తారు. తిలోత్తమ లేని త్రినయని ఎలా ముందుకు సాగుతుందో మరి చూడాలి. సరికొత్త కథనంతో రాబోయే ట్విస్ట్లతో త్రినయని సీరియల్ ఎలా ఉండబోతుందో మరి చూడాలి. ప్రేమ ఎంత మధురం సీరియల్లో కూడా కొత్త కథనం వచ్చేసింది. సర్పంచ్ నీలకంఠం కూతురు భాను రాకతో సీరియల్ అభిమానులందరికీ విసుగుని తెప్పిస్తోంది. భాను క్యారెక్టర్ రాగానే ఆర్య మీద మనసు పడడం, ఇవన్నీ ఆర్య అనుల అభిమానులని నిరాశపరుస్తోంది. అను ఆర్యల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయో చూడాలి. మల్లెమాల వాళ్ళు ఏ కామెడీ షో నిర్మించినా అది చక్కటి హిట్టే అవుతుంది. ప్రస్తుతం కామెడీ నైట్స్ అనే మరో సరికొత్త కార్యక్రమం విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమం ఈటీవీలో అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. మామగారు సీరియల్లో కూడా కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అయ్యాయి. చెంగయ్య చిన్న కొడుకి పెళ్లి చేయాలని చూస్తాడు. పుష్పవల్లి అనే అమ్మాయి చెంగయ్యకి చిన్న కోడలుగా సీరియల్లో రాబోతోంది. ఈ నేపథ్యంలో
తులసి ఎర్ర, జీడిగుంట శ్రీధర్, జబర్దస్త్ అదుర్స్ ఆనంద్, జబర్దస్త్ పవిత్ర కథలో ఎంటర్ అయ్యారు. మరి ఈ కొత్త కోడలు రాకతో కథలో ఎలాంటి మలుపులు ఉండబోతున్నాయో, ఈ మామగారిని ఆ కొత్త కోడలు ఎలా ఆడించబోతుందో మరి రాబోయే ఎపిసోడ్స్ లోనే చూడాలి. జెమినీలో కొత్త సీరియల్స్ రాకతో ఎప్పుడూ టైమింగ్స్ ని మారుస్తూనే ఉంటారు. ఇవాల్టి నుండి కూడా 3 సీరియల్ ప్రసార వేళల్లో మార్పు చోటు చేసుకున్నాయి. ఏమండోయ్ శ్రీమతి గారు సీరియల్ మధ్యాహ్నం 1:30 భైరవి సీరియల్ రాత్రి 8 గంటలకి, సుందరి సీరియల్ రాత్రి 9:30 టెలికాస్ట్ కాబోతున్నాయి. జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం 2 గంటలకి టెలికాస్ట్ అవుతోంది. రాజశేఖర్, శ్రవంతిక, ఇంద్రనాగ్, శివపార్వతి, ప్రిన్సీ ఈ సీరియల్లో ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. అయితే ఈ సీరియల్ ఇవాల్టితో 200 ఎపిసోడ్ల మైలురాయిని పూర్తి చేసుకుని విజయపదంలో మునుముందుకు దూసుకెళ్తోంది. మరికొన్ని ధారావాహికలు తెలుగు బుల్లితెరపై అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. పల్లవి రామిశెట్టి ముఖ్య పాత్రను పోషిస్తున్న ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్ మాలో మరికొన్ని రోజుల్లో వచ్చేస్తోంది. అలాగే జీ తెలుగులో మేఘ సందేశం అనే ధారావాహిక కూడా మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ఈ 2 సీరియల్స్ తర్వాత చిన్ని అనే సరికొత్త సీరియల్ స్టార్ మా బుల్లితెరపై కూడా లాంచ్ కాబోతోంది. మరెన్నో ధారావాహికలు కూడా తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. పడమటి సంధ్యారాగం సీరియల్ రాత్రి 8 గంటల స్లాట్ లో అర్బన్ స్లాట్ లీడర్ గా ఈ వారం కార్తీక దీపం 2ని బీట్ చేసిందని చెప్పాలి. 8 PM స్లాట్ లో కార్తీక దీపం అర్బన్ ప్లస్ రూరల్ లో టాప్ లో నిలిస్తే, అర్బన్ లో మాత్రం పడమటి సంధ్యారాగం ఎక్కువ రేటింగ్స్ తో దూసుకెళ్లింది. ఇక 20వ వారం టీఆర్పీ చూస్తే టాప్ 5 సీరియల్స్ ఇలా ఉన్నాయి. 5వ స్థానంలో గుండె నిండా గుడి గంటలు 7.34 టీఆర్పీతో, 4వ స్థానంలో పడమటి సంధ్యారాగం 7.40 టీఆర్పీతో, 3వ స్థానంలో కృష్ణ ముకుంద మురారి 7.44 టీఆర్పీతో, 2వ స్థానంలో కార్తీక దీపం 9.52 టీఆర్పీతో, 1వ స్థానంలో బ్రహ్మముడి 11.06 టీఆర్పీతో నిలిచింది. ఇక అర్బన్ ప్రకారం చూస్తే 5వ స్థానంలో గుండె నిండా గుడి గంటలు 6.97 టీఆర్పీతో, 4వ స్థానంలో త్రినయిని 7.08 టీఆర్పీతో, 3వ స్థానంలో కార్తీక దీపం 7.55 టీఆర్పీతో, 2వ స్థానంలో పడమటి సంధ్యారాగం 7.66 టీఆర్పీతో, మొదటి స్థానంలో బ్రహ్మముడి 8.94 టీఆర్పీతో నిలిచాయి. తెలుగు ఫిల్మ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.